ఈడ తినకపోతే అసలు తృప్తి ఉండకపోతుండే. బాగా అన్నం కోటగల్లీలో ఉన్న ఆకుల పరివారానికి కూడా అంతే అనుబంధం ఉంది. ఒక కుటుంబమే కాదు, ఎన్నో ఉద్యమాలకి నీ ఇల్లే పురటి గడ్డ, విప్లవ వీరుల అడ్డ, విప్లవ వీరుల కర్ర చేతికిచ్చినావు, యువకుల పదమన్నావు, వ్యవసాయం చేసినావు, ఇల్లు గడిపినావమ్మా, వ్యవసాయం చేసినావు, ఇల్లు గడిపినావమ్మా, కమ్యూనిస్టు బిడ్డలకు కడుపు నింపినావమ్మా, కమ్యూనిస్టు బిడ్డలకు కడుపు నింపినావమ్మా, నీ ఆదరణి అందరికీ అడుగు ముందు నడిపింది, నీ ఆదరణే అందరినీ అడుగు ముందు నడిపింది, ఇందూరు గడ్డనే ఆదర్శం నీ ఇల్లు, ఇందూరు గడ్డనే ఆదర్శం నీ ఇల్లు, కలలనే పండించే కోటగల్లి వేగు చుక్క, కలలనే పండించే కోటగల్లి వేగు చుక్క, అల్లి పూల దండలిచ్చి అమరులకేయమన్నావు, అల్లి పూల దండలిచ్చి అమరులకేయమన్నావు, శ్రామిక జన బంధు ప్రీతి జోహారులు, జోహారులు, శ్రామిక జన బంధు ప్రీతి జోహారులు, పోరాట విద్యార్థుల జోహారులు, 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 కార్మిక కర్షక జనుల కన్నీటి వీడ్కోలు, కన్నీటి వీడ్కోలు, వీర వనితలందరి వీడ్కోలు, విప్లవ జోహారులు, ఇంకిలాబు జేజేలు, ఇంకిలాబ్ జిందాబాద్, ఇంకిలాబ్ జిందాబాద్, ఈ ఆశయాన్ని మేము ప్రతి ఇంట పంచుతాము, ఆదర్శ కుటుంబాలు విరజిల్లాలి, ఆదర్శ కుటుంబాలు విరజిల్లాలి, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం. నుంచి అనేక ఆప్యాయతలు పంచినటువంటి మల్లవ ఈనాడు మనం మీకు లేకపోతున్నాం. చాలా విచారకరమైన విషయం. కాంగ్రెస్ అందరికీ ఏ అర్ధరాత్రి వచ్చినా మనకు ఆదరించి భోజనాలు పెట్టి అనేక విధాలుగా ధైర్య సహాయాలు చేసినటువంటి మల్లవ ఇంతలోనే మన ముందు లేకపోతున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. మన ఇక్కడ ఉన్నటువంటి 2-3 జిల్లాల కాంగ్రెస్ అందరికీ ఆకల మల్లవ తెలుసు. ఆకల పాపయ్య కుటుంబం దానికి ఎంతో సహకారం చేసి అండదండలు ఇచ్చినటువంటి వారందరికీ పరిచయం. కాంగ్రెస్ స్నేహితులారా, అంటే విప్లవోద్యమంలో ఇలాంటి కన్నులు ఉండటం వల్లనే విప్లవోద్యమం ముందుకు పోతుంది, వారి ఆదరణతోటే ముందుకు పోతుంది. అందుకోసము అదేవిధంగా నిజామాబాద్ నుంచి నేడు మహబూబ్నగర్ వరకు తన ప్రస్థానం సాగుతుంది. అదేవిధంగా తన ప్రస్థానం కూడా తన ఇల్లు ఏ విధంగా అయితే గరిగీసుకొని లేదు, తను కూడా హద్దులు దాటి జిల్లాలను దాటి మహబూబ్ వరకు వెళ్ళి అక్కడ స్ఫూర్తి ప్రదాత కూడా కాబోతుంది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి గారు కర్ణాటక యాదగిరి గారిని మాట్లాడాల్సిందిగా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ విధంగా మాట్లాడి రావడం అనేది చాలా బాధాకరమైనటువంటిది. అయితే నాకు మల్లవ అంటే హాయిగానే తెలుసు, కానీ మల్లవ అనేది తరతర పేరు తెలుస్తుంది. అసలు మాకల పాపయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు అనేక మంది అక్కడ
ఎవరు మన పార్టీ అంటే మన పార్టీ అనేక మంది వచ్చి అక్కడ మాట్లాడుకుంటూ అక్కడ ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరూ కూడా అక్కడ మన పార్టీ మనము అనేది ఒక ఆతృత, అది ఆప్యాయత అనేటువంటిది అక్కడ ఉండేది. దానికి సహకారంగా అందరితో మాట్లాడడము చేయడము అనేది, అందరితో కలిసి ఉండేది అనేది మనకు నా చిన్ననాటి నుండి నేను చూస్తున్నటువంటిది. నాకు ఊహ తెలిసినప్పటి నుండి కూడా నేను ఆకుల పాపి వాళ్ళకి వెళ్ళడము చూడడము, మన పార్టీ నాకు తెలిసిన పరిచయము అంటే నాకు కుటుంబ బంధము అంటే ఒక విధంగా పార్టీగా వాళ్ళే ఉండేవాళ్ళు, వాళ్ళే నాకు తెలిసిన వాళ్ళే ఉండేవాళ్ళు. అట్లా నేను పార్టీగా వెళ్ళేది. అందరం కలిసి అక్కడ అందరం ఉండేవాళ్ళము. మనకు పార్టీగా అమ్మ ఆయి మనకు కలిసి అందరినీ ఆప్యాయంగా చూసేటువంటి అమ్మ ఈరోజు లేకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటిది. ఆ కుటుంబానికి నేను నా వ్యక్తిగతంగా చాలా రుణపడి ఉంటాను అని చెప్పేసి నాకు ఈ చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తాను. మిత్రులకి, స్నేహితులకి, విప్లవాభిమానులకి, రకరకాల అభిప్రాయాలు కలిగిన బంధుజనానికి అందరికీ నమోవాకాలు. లింగన్న మొత్తం ఆకుల మల్లవ్వ ప్రస్థానం, జీవిత ప్రస్థానం యవ్వనం నుంచి అంతిమ దశ దాకా ఎన్ని రకాలుగా సాగిందో వివరించి చెప్పారు. చాలా గొప్పగా పాడాడు పాట. ఆయనకి అభినందనలు. మేమందరము కూడా ఆమె చేతి వంటలు తిన్నవాడమే. విప్లవంలో అమ్మలు లేకుండా ఈ విప్లవాలు సాధ్యం కాలేదు. ఆకుల మల్లవ లాంటి అమ్మలే విప్లవాలని నడిపించడం కోసం కార్యకర్తల్ని ముందుకిచ్చారు. అట్లాంటి అమ్మే రష్యా విప్లవంలో కనిపించిన అమ్మ. గోర్కీ రాసిన అమ్మ నవల్లో అమ్మకి మన ఆకుల మల్లవకి ఏమీ వ్యత్యాసం లేదు. పిల్లల్ని ఆదరించడంలో, కార్యకర్తల్ని హక్కును చేర్చుకోవటంలో, వాళ్ళకి ధైర్యం ఇచ్చి ముందుకు సాగనప్పటంలో, అన్నిట్లోనూ ఆమె పాత్రని, వ్యక్తిత్వాన్ని మేమంతా చాలా దగ్గరగా చూసాం. ఆ ఆప్యాయతని అనుభవించాం. ఆ ఆదరణలో కరిగిపోయాం. కేవలం ఉద్యమ కార్యకర్తలనే కాదు, బంధువుల్ని కూడా ఆమె అలాగే ఆదరించింది. చివరికి తన కళ్ళని దానం చేసి ఇద్దరు వ్యక్తులకి కనీసం చూపునిచ్చేందుకు సహకరించింది. మనం అందరం చదువుకుంటుంటాం, పరోపకారార్థం ఇదం శరీరం అని. పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం ఎందుకు ఉండాలి? పరులకి ఉపయోగపడేలాగా ఉండాలి. చనిపోయిన తర్వాత కాలి బూడిదైపోవచ్చు. చనిపోయిన తర్వాత వేల మందికి, వందల మందికి పాఠం కావచ్చు. కానీ ఇప్పుడు ఇద్దరు అందులకి వందల మంది విద్యార్థులకు పాఠం కాబోతోంది. మెడికల్ స్టూడెంట్స్కి ఆమె ఒక పాఠమై శరీరం అంటే ఏంటో, శరీర ధర్మాలు ఎట్లుంటాయో, శరీరంలో భాగాలు ఎట్లుంటాయో వివరించడం కోసం తనే పాఠం కాబోతోంది. మహబూబ్ నగర్లో ఉన్న ఎస్విఎస్ మెడికల్ కాలేజీకి ఆమె శరీరాన్ని, పార్థివ శరీరాన్ని డొనేట్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఇది గొప్ప చర్య. మంచి మంచి డాక్టర్లను కావాలని మనం కోరుకుంటాం, కానీ ఆ మంచి మంచి డాక్టర్లు పుస్తకాలు చదివితే రాదు. ఆ మంచి మంచి డాక్టర్లు
మనిషి శరీరాన్ని ఎంతగా పరిశీలిస్తారో అంతగా మంచి మంచి డాక్టర్లు తయారవుతారు. అలా కావాలంటే స్వచ్ఛందంగా మనుషుల శరీరాలు డాక్టర్లకు కావాలి. మా శరీరాలను మాత్రం ఇయ్యం, మా బంధువుల శరీరాలను మాత్రం ఇయ్యం, మాకు మాత్రం మంచి డాక్టర్లు కావాలి అంటే లోకంలో సాధ్యం కాదు. కాబట్టి ఆమె తనే ఒక పాఠమై, తను చదువుకోలే కానీ తన పాఠమవుతుంది. పాఠమవుతుంది అంటే చిన్న విషయం కాదు. అంత అత్యున్నత స్థాయికి ఆమె వెళ్ళింది. అలా వెళ్ళేందుకోసం కుటుంబ సభ్యులు కూడా నిరాటంకంగా ఆమె కోరికని సమర్థించారు. కుటుంబ సభ్యుల కోరికను బంధుమిత్రులు ఆదరించారు. వాళ్ళందరికీ అభినందనలు. మరోసారి తను బ్రతికున్నప్పుడు తన శరీరాన్ని ఎట్లా అయితే శీలం చేసుకుంటూనైనా కార్యకర్తలకి దోహదపడిందో ఇప్పుడు కూడా అదే సిద్ధాంతాన్ని నమ్ముతూ మళ్ళా పరోపకారార్థం ఇదం శరీరం అనే దాన్ని నమ్మి విద్యార్థులకు పాఠం కాబోతున్న ఆకుల మల్లవకు జోహార్లు. ఆమెకు శిరస్సు వంచి నమస్కారం. లేకపోయినా ఎందుకంటే 86 తర్వాత నేను కమ్యూనిస్ట్ ఆయోగానికి వచ్చాను. అప్పుడు నిజామాబాద్ వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ నాయకులు ఎక్కడ దొరుకుతారనుకుంటే వెతుకుతా ఉంటే నాకు ఒక తోటగారి ఆఫీస్ కంటే ఆక్రమాల్లో విల్లా అనేది అప్పుడు నాకు తెలిసింది. చాలామంది పెద్దలు ఆమె సహచార్యం లేకుంటే ఆమె రాజకీయాలు పంచుకున్న రాజకీయాలు చెప్పిన వాళ్ళందరూ ఉంటారు. మల్లమ్మ ఇంతమందిని ఆదరించిందంటే చదువు పరంగా కమ్యూనిటీ నిలకపోయినా తన పిల్లలందరూ ఈ దేశ ప్రజల కోసం విముక్తి కోసం పనిచేస్తున్నారని, తను పెట్టే భోజనం ఈ దేశ విముక్తి కోసం పనిచేస్తున్న మీద గొప్ప సిద్ధాంతకర్తగా మనం చూడవచ్చు. ఎందుకంటే ఆమె పెట్టిన భోజనం నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఇక్కడ భోజనం చేసిన మల్లమ్మ దగ్గర చేసిన భోజనం చేసిన అనేక మంది నాయకులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ఈమె చేత తిన్న ఆ అన్నం తిన్న నాయకులు వివిధ రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. వివిధ రాష్ట్రాలు తెలుగు సంబంధించిన అనేక మంది రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. సిరిసిల్ల ఉద్యమానికి ఈ భూవనే కారణం, జైతల ఉద్యమం మెట్పల్ ఉద్యమానికి ఈ ఆగ్రమాల భూవనే కారణం. ఇలాంటి మల్లమ్మ ఈరోజు మనకు దూరం కావడము మనకు వ్యక్తిగతంగా లేదా పాపన్న కుటుంబానికి వ్యక్తిగతంగా కాకుండా ఉద్యమానికి కూడా తీవ్రమైన నష్టం. ఇది మాధవరావు సార్ చెప్పినట్టు అమ్మ పుస్తకాన్ని మేము చదువుకోమని మాకు ఇచ్చినప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత అమ్మ పుస్తకము ఆ అమ్మ మీద చదివిన నాకు అర్థమైంది లేదు, కానీ 86 తర్వాత మల్లమ్మ మాత్రం నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అడిగినారు పెద్దోళ్ళు కనబడట్లేరు అని. అంటే అప్పుడు నా ఏజ్లో ఉన్నోళ్ళు ఇప్పుడు పెద్ద మనుషులు ఆ సిద్ధాంత కప్తాన్ గారు అందరూ రేపు కలుసుకునొచ్చు. నేను కోరేది ఒకటంటే మల్లమ్మది ఏ ఆశయం కొద్ది అన్నం పెట్టిందో ఆమె చేతి కింద పనిచేసిన తిన్నోళ్ళు అందరూ కూడా రకరకాల పార్టీల నాయకులు విత్ ది కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, కానీ రకరకాల నాయకులు పార్టీ ఆమె ఎవరు ఉన్నా ఏమున్నా వీళ్ళందరూ దేశ విముక్తి కోసం పోరాడుతారు. కాబట్టి నా భూపతి ఎంతమందికి ఉపయోగపడదో వాళ్ళందరూ కూడా ఏకతాటి కాని కోసం మల్లమ్మ ఏది కోరుకున్నదో నేను అప్పుడప్పుడు పాపంతో ముచ్చబడింది అరే ఏందన్నా ఎట్లా అవుతుందంటే అన్న ఆన్సర్ రాకపోవచ్చు, కానీ మల్లమ్మ మతం కోరుకున్నది వీళ్ళందరూ ఒకటిగా ఉంటే ఈ దేశానికి ఏ ప్రాణాలు అర్పిస్తున్నారో, ఈ దేశం కోసం అయితే ప్రాణాలు అర్పిస్తున్నారో నాయకులు కార్యకర్తలు పార్టీలు వీళ్ళందరూ కూడా ఒకతాటికి వచ్చి
ఆడపిల్లలు ముందు లక్ష్మి గంట నిర్మల ఆమె 90 ఏళ్ళ వయసుని చక్కగా అందించారు. ఆమె పెట్టుకున్నప్పుడు
కాసిన దగ్గరికి మెడికల్ కాలేజ్ బాగా పాపన సార్ పాపన వాళ్ళమ్మ చనిపోయింది లేదు బాధ్యత ఏమి ఎన్ని ఏళ్ళ ఈరోజు ఎన్ని ఏళ్ళకి ఎక్కడ మెసేజ్ పెట్టినా నాకు నేను ఎడిట్ చేస్తాను
ఎలా చేస్తున్నాం సందం పెట్టినట్టుగా లేకుండా Hello.